మై డియర్ పాక్ ప్లేయర్స్, ఫస్ట్ మ్యాచ్ ఎట్లా న్యూజిలాండ్ కిడ్స్ మింగపెడుతున్నాయి. ఈ మ్యాచ్ అయితే పక్క గెలుస్తున్నాం, గెలవాల్సిందే. అది మ్యాచ్ అపోనెంట్ ఎవరు అనుకుంటారు? ఇండియాతో మనం పక్క మ్యాచ్ గెలిచాల్సిందే, మన పవర్ చూపియాల్సిందే. గెలుద్దాంరా రిజ్వాన్, గెలిచేది మనం. లాస్ట్ మ్యాచ్ లో చూసి కదా నేను మంచి హాఫ్ సెంచరీ కొట్టి ఫామ్ లో కూడా వచ్చేసా. నువ్వు కనుక వచ్చినావంటే పక్క ఈ మ్యాచ్ మందే. అరే అది కాదురా బాబురు, ప్రస్తుతానికి కోహ్లీ అయితే ఫామ్ లో లేదు, కానీ అగేనెస్ట్ పాకిస్తాన్ అయితే పక్క పడి ఆడతాడు. ఇప్పుడు ఆడతాడంటావా ఆడంటావా? నాకు అదే డౌట్ కొడతా ఉంది. కోహ్లీ కనుక క్లారిటీ ఇచ్చేస్తే మనం అయితే ఈజీగా ఉండొచ్చు. అరే రిజ్వాను, నా గురించి తెలిసి మళ్ళీ టెన్షన్ ఎందుకు తీసుకుంటా ఉండదు? ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాదు, కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్. అందులో వేరే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అందరూ సెంచరీల మీద సెంచరీలు కొడతానే ఉంటారు. అట్లాంటి టైంలో నేను ఒక సెంచరీ కొట్టే తప్ప? కోహ్లీ అన్న, నువ్వైతే మా పాకిస్తాన్ చాలా తక్కువ అంచనా వేస్తాడు. కావాలంటే చూసుకో, ఈ మ్యాచ్ లో నీకు సెంచరీ కాదు కదా, చిల్లి కవరన్స్ కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. కావాలంటే చూసుకో, ఫస్ట్ ఓవర్ లో రోహిత్ శర్మ వికెట్, సెకండ్ ఓవర్ లో నీ వికెట్ తీసి మా పాకిస్తాన్ పరువు నిలబెడతా. అరే అఫ్రిది, విరాట్ అయితే ఓకే ఫామ్ లో లేదు. లాస్ట్ మ్యాచ్ లో నా బ్యాటింగ్ చూసి కూడా నా వికెట్ తీస్తానంటా ఉండవే అనుకుంటే నేను మంచి ఫామ్ లో ఉండా. 2023 వరల్డ్ కప్ మూడ్ లోకి అయితే వెళ్ళిపోయినా. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఈ శర్మను ఆపడం నీ వల్ల కాదు కదా, మీ ముత్తాతల వల్ల కూడా అయ్యలేదు. కావాలంటే చూసుకో, ఈ మ్యాచ్ లో కోహ్లీ కంటే ముందు సెంచరీ నేను కొడతా. మీరైతే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అయితే మర్చిపోయినట్లుండరు. కావాలంటే చూసుకోండి, ఈ మ్యాచ్ తో మళ్ళీ గుర్తు చేస్తాం. అరే సన్ క్రీమ్ రిజ్వాన్ గా మేమైతే ఆ మ్యాచ్ ని ఎందుకు మర్చిపోతాము? దానికి రివెంజ్ ఈ మ్యాచ్ లో పక్కా ప్లాన్ చేశాం. దాంతో పాటు ఇంకొక రివెంజ్ కూడా బాకీ ఉంది. 2021 T20 వరల్డ్ కప్ మీరైతే మమ్మల్ని దారుణంగా పిసికారు. అది ఎక్కడ అనుకోండి, ఈ దుబాయ్ స్టేడియంలో. దానికి రివెంజ్ కూడా ఈ మ్యాచ్ పక్కా ఉంటుంది. కోహ్లీ అన్నో, అట్లా రివెంజ్లు పెట్టుకుంటే మాది ఈ పాటికి ఒక 10-20 దాకా రివెంజ్లు బాకీ ఉంటుంది. మేము కూడా తీర్చుకోలేదా రివెంజ్? ఓకే మై డియర్ పాకిస్తాన్ సోల్జర్స్, మనం కనుక టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకొని ఒక 350 చూపేయాల్సిందే. మనం కనుక అన్ని రన్స్ కొట్టినామంటే పక్కా మ్యాచ్ మందే. లాస్ట్ మ్యాచ్ లో చూసారు కదా చేసింగ్ ఎట్లా కష్టమైందో. అవునా బాబురా, మనం కనుక టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఎత్తుకొని ఎక్కువ రన్స్ చూపాల్సిందే. మై డియర్ పాకిస్తాన్ ప్లేయర్స్, నా స్వీట్ వార్నింగ్ వినుకోండి. టాస్ మీరు గెలిచినా మేము గెలిచినా, ఫస్ట్ బ్యాటింగ్ మీరు చేసినా మేము చేసినా, గ్రౌండ్ ఏదైనా దుబాయ్ అయినా సరే, లాహోర్ అయినా సరే, లేకపోతే ఇండియా అయినా సరే, మ్యాచ్ గెలిచేది ఇండియానే. అందులో వేరే ఒక రివెంజ్ అయితే బాకీ ఉంది కదా, దాన్ని తీర్చడానికైనా సరే పక్క ఈ మ్యాచ్ మేమే గెలుస్తాం. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రేటెస్ట్ రైవల్రీ. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తుంది అనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.